హలో గాయ్స్. సో మీరు ఈ వీడియో వరకు వచ్చారంటే మీకు మైండ్లో నేను మనీ ఏం చేసుకోవాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఇంట్లో పేరెంట్స్ని మనీ అడగొద్దు అనే థాట్ ఉంది కాబట్టి ఇంతవరకు వచ్చారు. సో నేను మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్లో మనీ ఏం చేసుకుంటారు. 100% మీరు మనీ ఏం చేసుకుంటారు. నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు మైండ్లో అసలు ఎలాంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకూడదనే చెప్తున్నా. అంటే లైక్ నేను కూడా ఈ బ్రోలానే మనీ ఏం చేసుకోగలనా, సింగిల్ డేలో 2000, 4000, 10,000 ఇలా మనీ ఏం చేసుకోగలనా, నాకేం తెలియదు కదా, కంప్లీట్ బిగినర్, నాకు కూడా ఎర్నింగ్స్ వస్తాయా. సో ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఏం పెట్టుకోకూడదనే నేను ముందే చెప్తున్నా. మీరు ఖచ్చితంగా మనీ ఏం చేసుకుంటారు. మీరు చేయాల్సిందల్లా నేను ట్రైనింగ్ సెషన్లో ఏదైతే చెప్తానో దాన్ని కన్సిస్టెన్సీ 1 మంత్ ఫాలో అయితే చాలు. ఓకేనా? సో మీ మైండ్లో ఏమైనా నెగిటివ్ థాట్స్ ఉంటే ఆ నెగిటివ్ థాట్స్ పక్కన పెట్టేసి ఈ వీడియో మొత్తం క్లియర్గా చూడండి. సో దీంట్లో నేను వర్క్ చేసే ప్లాట్ఫామ్ ఏంటి, ఎర్నింగ్ ప్రాసెస్ ఏంటి, వర్క్ ఏంటి, ఎలా ఏం చేసుకోవాలి, ఇలా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో ఫస్ట్ నేను వర్క్ చేసే ప్లాట్ఫామ్ నేమ్ వచ్చేసి బిజ్ గురుకుల్. ఓకేనా? సో ఈ బిజ్ గురుకుల్ ప్లాట్ఫామ్ స్టార్ట్ అయ్యి 4.5 years అవుతుంది. సో ఈ ప్లాట్ఫామ్లో అసలు ఏజ్తో సంబంధం లేకుండా స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, జాబ్ హోల్డర్స్ ఇలా 15 years to 45, 50 years వరకు ప్రతి ఒక్కరి ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ ఏం చేస్తున్నారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్. అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్లాట్ఫామ్లో ఏదైనా వెబ్సైట్లో వర్క్ చేయాలంటే మీరు ఫస్ట్ వెళ్ళి చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను వర్క్ చేసే ప్లాట్ఫామ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీయా కాదా అని చూసుకోవాలి. మీరు గూగుల్కి వెళ్ళి చెక్ చేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అంటే గవర్నమెంట్ అనేది ప్లాట్ఫామ్ మొత్తం చెక్ చేసి ఓకే ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన ప్లాట్ఫామే, ఇది ఎలాంటి స్కామ్, ఎలాంటి ఫ్రాడ్ కాదు, దీంట్లో అన్ని డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారు అని ఒక సర్టిఫికేషన్ ఇస్తుంది. అలా ఇచ్చిందంటే ఆ ప్లాట్ఫామ్ సేఫ్ అండ్ సెక్యూర్ అని అర్థం. లేదు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా గవర్నమెంట్ ప్లాట్ఫామ్ అని లేదు అని ఉంటే ఖచ్చితంగా స్కామ్ అయి ఉంటుంది. సో ఈ బిజ్ గురుకుల్ అనేది గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్. సో మీరు దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో మీకు ఫస్ట్ నేను బిజ్ గురుకుల్ వెబ్సైట్ గురించి గవర్నమెంట్ సర్టిఫికేషన్ ప్రూఫ్ చూపిస్తా. ఆ తర్వాత నేను ఏం చేసిన నా ఎన్ని ప్రూఫ్స్, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇలా అన్ని ప్రూఫ్స్ చూపిస్తా. అండ్ నా మెంటర్షిప్లో నా స్టూడెంట్స్ ఏం చేసిన ఎన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తా. సో ఇలా అన్ని చూపించిన తర్వాత మీకు నమ్మకం కుదిరాకే అసలు వర్క్ ఏంటి, వర్క్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఏం చేసుకోవాలి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవి గవర్నమెంట్ అప్రూవ్ చేసి సర్టిఫికేషన్ ఇచ్చిన గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ అని ప్రూఫ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గూగుల్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఏం చేసిన ఎన్ని ప్రూఫ్ చూపిస్తా చూడండి. సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవి నేను ఏం చేసిన ఎన్ని ప్రూఫ్స్. అంటే లైక్ సింగిల్ డేలో ఎంత ఏం చేశా, లాస్ట్ 7 daysలో ఎంత ఏం చేశా, 1 monthలో ఎంత ఏం చేశా. సో ఇలా ప్రతిదీ మనకు డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. సో ఇవి నా ఎర్నింగ్ ప్రూఫ్స్. అండ్ ఎర్నింగ్స్తో పాటు నేను రిసీవ్ చేసుకున్న నా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపిస్తా చూడండి. సో ఇప్పుడు నేను నా స్టూడెంట్స్కి ట్రైనింగ్ సెషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ఎన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తా చూడండి. అంటే నేను ట్రైనింగ్ సెషన్ ఇచ్చిన తర్వాత నేను చెప్పినట్టు కన్సిస్టెన్సీగా ఫాలో అయ్యి ఏం చేసిన రీజన్స్. సో ఇప్పుడు అసలు వర్క్ ఏంటని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. బిజ్ గురుకుల్లో మనం 2 waysగా మనీ ఏం చేసుకోవచ్చు, 2 విధాలుగా మనీ ఏం చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే మీరు బిజ్ గురుకుల్లో జాయిన్ అయిన తర్వాత మీకు కొన్ని స్కిల్స్ ఉంటాయి. అంటే లైక్ కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఈమెయిల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, ఇలా 26+ మనీ మేకింగ్ స్కిల్స్ ఉంటాయి. సో ఈ స్కిల్స్లో మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకొని మనీ ఏం చేసుకోవచ్చు. అంటే లైక్ మీరు నేర్చుకున్న స్కిల్ని, మీరు నేర్చుకున్న వర్క్ని వేరే వాడి కోసం చేసి పెడితే మీకు అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు అనుకోండి, మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు కాబట్టి వేరే వాడి కోసం ఒక వీడియో ఎడిట్ చేసి పెడితే నీకు వాడు 500, 1000 ఇలా ఛార్జ్ చేస్తాడు. అంటే నీ స్కిల్ బట్టి, నీ దగ్గర ఏం స్కిల్ ఉంది ఆ స్కిల్ వాడి కోసం చేసి పెడితే నీకు అమౌంట్ వస్తుంది. దీన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు. వీడియో ఎడిటింగ్ అనే కాదు, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇలా చాలా స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ నువ్వు నేర్చుకుని వేరే వాళ్ళ కోసం చేసి పెడితే నీకు అమౌంట్ వస్తాయి. దీన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు. సింపుల్ చెప్పాలంటే నువ్వు ఒకటి కింద పని చేయాలంటే ఒకటి నీకు వర్క్ ఇస్తే ఆ వర్క్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే నీకు ఇంత అమౌంట్ వాడు ఇస్తాడు. దీన్ని ఫ్రీలాన్సింగ్ ప్రాసెస్ అంటారు. సో బిజ్ గురుకుల్ వెబ్సైట్లో నువ్వు జాయిన్ అయిన తర్వాత ఫ్రీలాన్సింగ్ సంబంధించి ట్రైనింగ్ వీడియోస్ అన్ని నీకు అక్కడ ఉంటాయి. నువ్వు ఆ ట్రైనింగ్ వీడియో చూస్తూ నోట్బుక్లో మెయిన్ పాయింట్స్ రాసుకోవాలి. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ రైటింగ్ అనుకో, కంటెంట్ రైటింగ్ అంటే ఏంటి, కంటెంట్ రైటింగ్ ఎలా నేర్చుకోవాలి, స్కిల్స్ ఏంటి, ఇలా ప్రతి డీటెయిల్ ట్రైనింగ్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రీలాన్సింగ్లో నువ్వు మనీ ఏం చేసుకోవాలంటే నీకు మినిమం 3-4 months పడుతుంది. ఎందుకంటే నువ్వు జాయిన్ అయిన తర్వాత నువ్వు కంప్లీట్ బిగినర్ కాబట్టి ఫస్ట్ ట్రైనింగ్ వీడియోస్ అన్ని చూసి వాళ్ళు చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ నేర్చుకుంటే ఆ తర్వాత 3 months లోపు నీకు ఏదో ఒక స్కిల్ ఉంటుంది కాబట్టి నీకు ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఏం చేయాలంటే నీ దగ్గర ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలి. ఫోన్లో ఏం చేయడానికి రాదు. ఫోన్లో ఏం చేసుకోవాలంటే ఓన్లీ వీడియో ఎడిటింగ్ మాత్రమే వస్తుంది. సో ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఏం చేయాలంటే నీ దగ్గర ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలి. అండ్ నువ్వు జాయిన్ అయిన ఒక 3-4 months ఫస్ట్ వర్క్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది.
సెకండ్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్, అంటే బిజ్గురుకుల గురించి, బిజ్గురుకుల కోర్సెస్ గురించి సోషల్ మీడియాలో, అంటే లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేస్తూ ఏం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ యాప్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు కాబట్టి అఫిలియేట్ మార్కెటింగ్ అనే స్కిల్ నేర్చుకుని సోషల్ మీడియా యాప్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ యూజ్ చేస్తూ అఫిలియేట్ మార్కెటింగ్ అనే స్కిల్ని నేర్చుకుని ఏం చేసుకోవచ్చు. అండ్ బిజ్గురుకుల్లో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కూడా కంప్లీట్ ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి. అంటే లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం బయో ఎలా పెట్టుకోవాలి, యూజర్ నేమ్ ఎలా పెట్టుకోవాలి, హైలైట్స్ ఎలా పెట్టుకోవాలి, రీల్స్ ఎలా చేయాలి, రీచ్ రావాలంటే ఎలా, ఎర్నింగ్స్ ఎక్కువ రావాలంటే ఎలా, ఇలా ప్రతి డీటెయిల్ బిజ్గురుకుల్లో ట్రైనింగ్ సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫ్రీలాన్సింగ్ అంటే అఫిలియేట్ మార్కెటింగే ఈజీ. ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ అంటే నీ దగ్గర ఖచ్చితంగా ల్యాప్టాప్ ఉండాలి అండ్ నువ్వు ఒకటి కింద పని చేయాలి. అఫిలియేట్ మార్కెటింగ్లో అలా కాదు. నీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉన్న స్మార్ట్ ఫోన్లోనే వర్క్ చేస్తూ ఏం చేసుకోవచ్చు. సింపుల్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూ ఏం చేసుకోవచ్చు. అండ్ ఈ బిజ్గురుకులో వర్క్ చేసే వాళ్ళంతా మాక్సిమం 100లో 95 మెంబర్స్ స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, జాబ్ హోల్డర్స్ కానీ. సో వీళ్ళంతా 95 మెంబర్స్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూనే ఏం చేస్తారు. ఫ్రీలాన్సింగ్ ఎవరు చేస్తారంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ, జాబ్ హోల్డర్స్ కానీ, వాళ్ళ దగ్గర ల్యాప్టాప్ ఉంది, స్కిల్ ఉందంటే వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఏం చేస్తారు. రిమైనింగ్ వాళ్ళంతా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూనే ఏం చేస్తారు. ఎందుకంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్. నువ్వు డైలీ ఒక 2-3 అవర్స్ వర్క్ చేస్తూ ఏం చేసుకోవచ్చు. నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ల్యాప్టాప్ కూడా అవసరం లేదు. సో ఈ రెండిట్లో ఏది ఈజీ అంటే అఫిలియేట్ మార్కెటింగే ఈజీ. నేను కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూనే ఏం చేస్తున్నా. మీరు ఇందాక చూసిన ఎన్ని ప్రూఫ్స్ అన్ని అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ ఏం చేసినవే. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్, ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఒకటి కింద పని చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్, అంటే నీకు నువ్వే బాస్. నువ్వు ఇన్స్టాగ్రామ్లో వర్క్ చేస్తూ బిజ్గురుల గురించి, కోర్సెస్ గురించి ప్రమోట్ చేస్తూ ఏం చేసుకోవచ్చు. చాలా ఈజీ వే ఉంటుంది. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్లో నువ్వు జాయిన్ అయిన తర్వాత కన్సిస్టెన్సీగా 30 డేస్ వర్క్ చేస్తే చాలు, నీకు ఫస్ట్ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. 30 డేస్లోపే నీకు ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి. ఫ్రీలాన్సింగ్లో అయితే 3-4 మంత్స్ టైం పడుతుంది. సో ఇప్పుడు అసలు ఎలా జాయిన్ అవ్వాలి, ఎర్నింగ్ ప్రాసెస్ ఏంటని క్లియర్గా చెప్తా వినండి. బిజ్గురుకుల్లో మనకు 5 కోర్సెస్ ఉంటాయి, అంటే బండిల్స్ టైప్లో 5 కోర్సెస్ ఉంటాయి. మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అండ్ ఫైనాన్స్ మాస్టరీ అని 5 కోర్సెస్ ఉంటాయి. సో ఈ 5 కోర్సెస్కి 5 డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఏంటి బ్రో ఇంతవరకు బాగానే చెప్పావు, ఖచ్చితంగా ఎర్నింగ్స్ వస్తాయి, మంచిగా ఏం చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు సడన్గా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని చెప్తున్నావు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, బిజ్గురుకుల్లో 5 కోర్సెస్కి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా దేనికంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఎక్స్పర్ట్ ట్రైనింగ్ సెషన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, సో వాటి కోసం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఇంకా దేనికి ఉండదు. అండ్ ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు 1 టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే, లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. అంటే 1 టైం ఇన్వెస్ట్ చేసి జాయిన్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ ఏం చేసుకోవచ్చు. ఇది మెయిన్ బెనిఫిట్. సో ఈ రీజన్ వల్లే నేను కూడా దీంట్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు ఆ 5 కోర్సెస్ ఏంటి, అండ్ ఏ కోర్స్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అండ్ ఏ కోర్స్ తీసుకుంటే మనం ఎంత ఏం చేసుకోవచ్చు అని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెటింగ్ మాస్టరీ. దీని ప్రైస్ వచ్చేసి 1499. అండ్ దీంట్లో జాయిన్ అయిన తర్వాత మీకు వీక్లీ 1500 to 2K వరకు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్రాండింగ్ మాస్టరీ. ఈ కోర్స్లో జాయిన్ అయితే మీకు వీక్లీ 4K to 5K వరకు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, ఇది బ్రాండింగ్ మాస్టరీ కోర్సు. అండ్ ఈ కోర్సులో ఫ్రీలాన్సింగ్ వర్క్ సేమ్ ఏమి ఉంటుంది, ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నా చూడండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ట్రాఫిక్ మాస్టరీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 5399. దీంట్లో మీరు జాయిన్ అయిన తర్వాత వీక్లీ 6K to 7K వరకు ఏం చేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ ఎర్నింగ్స్ రావు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. దీని ప్రైస్ వచ్చేసి 11999. దీంట్లో జాయిన్ అయిన తర్వాత మీకు వీక్లీ 8K to 9K వరకు వస్తాయి, అంతకంటే ఎక్కువ ఎర్నింగ్స్ రావు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫైనాన్స్ మాస్టరీ. దీని ప్రైస్ వచ్చేసి 14999. అండ్ దీంట్లో జాయిన్ అయితే మీకు వీక్లీ 10K to 12K వరకు వస్తాయి. అండ్ దీంట్లో జాయిన్ అయితే మీరు యావరేజ్గా వీక్లీ 10K to 12K వరకు ఏం చేసుకోవచ్చు. యాజ్ ఏ బిగినర్గా అయితే 10K వరకు వస్తాయి, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి 2-3 మంత్స్ అయిన తర్వాత 12K 15K వరకు కూడా ఏం చేసుకోవచ్చు. సో ఈ 5 కోర్సెస్లో మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఈ రెండు కామన్ ఉంటాయి. కాకపోతే మీరు తీసుకున్న కోర్సు బట్టి మీకు ఫ్రీలాన్సింగ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ మాస్టర్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో మీకు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సపోజ్ బ్రాండింగ్ మాస్టర్ తీసుకున్నారు అనుకోండి, తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకోటి అఫిలియేట్ మార్కెటింగ్ కూడా మీరు ఏ కోర్సులో జాయిన్ అయినా కూడా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది కామన్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూ, యూట్యూబ్ యూజ్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ ఏం చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఎర్నింగ్స్ దగ్గర డిఫరెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రాండింగ్ మాస్టర్లో జాయిన్ అయ్యారనుకోండి, మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ వీక్లీ 4K to 5K వరకు ఏం చేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ ఏం చేసుకోలేదు. అదే ఫైనాన్స్ మాస్టర్ తీసుకుంటే మీరు కంప్లీట్ బిగినర్ అయినా కూడా వీక్లీ 10K 12K వరకు కూడా ఏం చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీరు తీసుకున్న కోర్సు బట్టి మీకు ఎర్నింగ్స్ ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండింగ్ మాస్టర్ తీసుకొని ఏంటి బ్రో మీలాగా వీక్లీ 10K 12K రావట్లేదు కదంటే అట్లా రావు. మీరు తీసుకున్న కోర్సు బట్టి మీకు ఎర్నింగ్స్ ఉంటాయి. సో చూశారు కదా, 5 కోర్సెస్ ఉంటాయి. 5 కోర్సెస్కి 5 డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్న ఇన్వెస్ట్మెంట్ 1 టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే, మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. అంటే 1 టైం ఇన్వెస్ట్ చేసి లైఫ్ మొత్తం ఏం చేసుకోవచ్చు.
అండ్ ఇంకోటి మీరు బిస్గురుకులో జాయిన్ అయిన తర్వాత మీకు కంప్లీట్ ట్రైనింగ్ వీడియోస్ ఉంటాయి. బట్ ఆ ట్రైనింగ్ వీడియోస్ మీకు ఇంగ్లీష్లో అండ్ హిందీలో ఉంటాయి, తెలుగులో ఉండవు. సో ఆ ట్రైనింగ్ వీడియోస్ కూడా మీకు ఈజీగానే అర్థమవుతాయి, నార్మల్ ఇంగ్లీష్లోనే ఉంటాయి. అండ్ నేనేం చేస్తున్నా అంటే స్పెషల్గా నా స్టూడెంట్స్ కోసం తెలుగులో ట్రైనింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. అంటే మీరు జాయిన్ అయిన తర్వాత బిస్గురుకులో ఉన్న ట్రైనింగ్ వీడియోస్ ఏం చూడాల్సిన అవసరం లేదు. నేనే లైవ్ ట్రైనింగ్ సెషన్ తీసుకొని కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎలా ఏం చేసుకోవాలి, నా ఎర్నింగ్ టిప్స్ స్ట్రాటజీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జస్ట్ జాయిన్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ 1 month వర్క్ చేస్తే చాలు. 1 month తర్వాత ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఎర్నింగ్ వస్తుంది. ఆ తర్వాత వీక్లీ ఏం చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఎర్నింగ్స్ మాత్రం మీరు తీసుకున్న కోర్సు బట్టే మీకు ఎర్నింగ్స్ వస్తాయి. నేను ఫైనాన్స్ మాస్టర్ చేస్తున్నా అండ్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు వీక్లీ 10K, 12K, 15K, 20K వరకు కూడా వస్తాయి. మీరు ఒకవేళ ఫైనాన్స్ మాస్టర్ తీసుకున్నా మీకు స్టార్టింగ్లో వీక్లీ 8K to 10K వరకు వస్తాయి. ఒక 2-3 months అయిన తర్వాత మీకు కూడా 10K, 12K, 15K వరకు ఏం చేసుకోవచ్చు. అది ఫైనాన్స్ మాస్టర్లో. ఇలా నువ్వు తీసుకున్న కోర్స్ బట్టి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అండ్ నువ్వు తీసుకున్న కోర్స్ బట్టి నీకు ఎర్నింగ్స్ వస్తాయి. సో నేను చెప్తున్నా కదా, మీకు ఖచ్చితంగా 100% ఎర్నింగ్స్ వస్తాయి. ఎందుకంటే నేను కూడా మీ నుంచే స్టార్ట్ అయ్యి, నేను కూడా కంప్లీట్ బిగినరే కాబట్టి చెప్తున్నా. నేను మీకు ట్రైనింగ్ సెషన్లో ఏమైతే చెప్తానో అది కన్సిస్టెన్సీగా 30 days చేయండి చాలు, నీకు ఖచ్చితంగా ఎర్నింగ్స్ వస్తాయి, నేను గ్యారెంటీ ఇస్తున్నా. బట్ ఆ ఎర్నింగ్స్ మాత్రం నువ్వు తీసుకున్న కోర్స్ బట్టి నీకు ఎర్నింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూశారు కాబట్టి మనీ ఏం చేసుకోవాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఇంట్లో పేరెంట్స్ని మనీ అడగొద్దు అనే మైండ్ సెట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. లేదు బ్రో మీరు ఇన్వెస్ట్మెంట్ ఉంది అన్నారు కదా, నేను ₹1 కూడా ఇన్వెస్ట్ చేయలేను, ఏదైనా సరే ఫ్రీగా ఉంటేనే చెప్పండి చేస్తా అనుకుంటే లైవ్ తీసుకోండి, నో ప్రాబ్లం. మళ్ళీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి బ్రో ఇన్వెస్ట్మెంట్కి మనీ లేవు ఎలాగోలా చూడండి అని మాత్రం చెప్పకండి. బిస్గురుకుల్ కంపెనీ వాళ్ళు కోర్సుకి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అది కూడా 1 time ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ అవ్వండి, నేను ట్రైనింగ్ సెషన్స్ ఇస్తాను, నేను చెప్పినట్టు కన్సిస్టెన్సీ వర్క్ చేస్తూ ఏం చేసుకోవచ్చు. లేదు ఇన్వెస్ట్ చేయలేను అనుకుంటే లైట్ తీసుకోండి, నో ప్రాబ్లం.